42వ వచనం నుంచి 51వ వచనం వరకు మనకంతా ఈ అధ్యాయం అంతా కూడా మనకు తెలిసినటువంటి భాగాలే. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క అంత్య దినాల గురించి చెప్పినటువంటి మాటలు మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ రావచ్చు. అంతేకాదు మనం గమనించినట్లయితే ఇది మత్తయి సువార్తలో మాత్రమే కాదు కానీ మార్కు సువార్త 13వ అధ్యాయము, అదేవిధంగా లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా ఈ యొక్క విషయాలు తెలియజెప్పబడతా వచ్చినాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడే అంత్య దినాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు, అంత్య దినాల్లో ఎటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయాలని ముందుగానే రాయించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి మాటలు అవే. మనము చూడండి 24వ అధ్యాయము 6వ వచనం నుంచి 5వ వచనం నుంచి చదవచ్చు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమపాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. చాలు చూడ. తర్వాత మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అది కదా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా, అవునా కదా? ఏం జరుగుతూ ఉన్నాయి ఈ లోకంలో మనకి పరిస్థితులు తెలుసు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి. మనం న్యూస్ ద్వారా అదేవిధంగా అనేక రకాలుగా మనం వింటూ ఉన్నాం కదా. ఏం జరుగుతూ ఉన్నాయంట? యుద్ధాలు జరుగుతున్నాయి. అంతేకాదు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్తా వచ్చినాడు. అంతేకాదు మనకేం సంభవిస్తుందో కూడా చెప్పబడతా వచ్చింది. ఇంకా ఏమొస్తాయంటే కరువులు, భూకంపాలు. మీరు గమనించినట్లయితే లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్, అంటే ఒక 5-10 yearsలో దాదాపు మోస్ట్ ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. టర్కీలో కానీ జపాన్లో కానీ మీరు చూసిన భీకరమైన ఎర్త్క్వేక్స్ వచ్చినాయి కదా. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా దేవుని రాజ్యము సమీపంగా ఉందని మనకి తెలియజెప్తా ఉంది. అంతేకాదు కరువులు, భూకంపాలు. ఈ యుద్ధాలు ఎక్కువ జరిగితే వచ్చేది ఏంది? కరువే. యుద్ధం ఎక్కువ జరిగితే కరువే వచ్చేది తెలుసా. జస్ట్ ఒక 5-6 days వార్, అంటే అమెరికా 5-6 days వార్ చేస్తే వారు ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? దాదాపు $1.2 billion. ఒక 5-6 daysకే $1.2 billion ఖర్చు పెట్టారు వాళ్ళు ఓన్లీ. కాబట్టి ఈ విధంగా జరిగితే వచ్చేది ఏంటంటే కరువే అనమాట. కాబట్టి అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఈ దినాల్లో అదే జరుగుతూ ఉంది కదా. ఎక్కడ చూసినా క్రైస్తవులు అంటే ద్వేషం. కాబట్టి అంతేకాదు చూడండి, తర్వాత అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన ఇదైతే ఇంకా అసలు చాలా ఈ దినాల్లో ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, అబద్ధ ప్రవక్తలు. సో వీ హ్యావ్ టు బీ కాషియస్, అదే చెప్తా ఉంటున్నాడు అనమాట. అంతేకాదు అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడేవాడో. కాబట్టి అంతం వరకు మనం ఏం చేయాలి? సహించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి, సహించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు ఎప్పుడైతే రాజ్య సువార్త కంప్లీట్గా ప్రకటించబడుతుందో అప్పుడు ఏమొస్తుందంట? నాకు తెలిసి మ్యాక్సిమం ఎవ్రీబడి నోస్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం సువార్త ప్రకటించబడింది. కాబట్టి దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. అందుకే చూడండి 33వ వచనం, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు
ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే, అది ఎట్లా ఉన్నాడంట, సమీపమునే ద్వారము దగ్గరనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఈజ్ డోర్, అది డోర్ అనుకోండి, ఇక్కడే నిలబడి ఉన్నాడు కదా. హీఈస్ వెరీ నియర్, చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే దిస్ ఈస్ ద రైట్ టైం కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయం యొక్క తలుపు దగ్గర నిలబడుకుని ఏం చేస్తూ ఉంటున్నాడు, తడుతూ ఉంటున్నాడు. యు ఓపెన్ ఇట్, నువ్వు అది తెరువు, నేను నీతో పాటు వచ్చి ఏం చేస్తాను, సహవాసం చేస్తాను. ఐ వాంటెడ్ టు డూ ఏ ఫెలోషిప్ విత్ యూ. కాబట్టి ఎంతమందికి అటువంటి భాగ్యం కలుగుతుంది కదా, దేవునితో సహవాసం చేసేటువంటి గొప్ప భాగ్యం, అది నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆలస్యం చేయొద్దు, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. మన జీవితం ఎట్లాంటిదంట, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. కాబట్టి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మన దగ్గరికి రాలేదని అనుకోవాకండి యుద్ధం కదా. ఇండియన్ ఓషన్లో వేసినారు బాంబు, ఎవరు, అమెరికా వాళ్ళు కదా. దేని మీద, ఇరాన్ షిప్ మీద కదా. ఇండియన్ ఓషన్ ఈజ్ వెరీ నియర్ టు అస్ కదా. మన దగ్గరికి రాలేదు అనుకోవద్దండి. వీ హ్యావ్ దట్ ఎఫెక్ట్, మనకు ఆ ఎఫెక్ట్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇదే సరైనటువంటి సమయం. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదే సరైనటువంటి సమయం. మనం ఆరాధనలో ఇంటా వచ్చినాం, ఆయన మన కొరకే ఈ లోకానికి వస్తూ వచ్చినాడు కదా. నిన్ను నన్ను ఆయన రక్షించడానికి, మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు కదా. ఎందుకు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా ప్రతివాడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం ఏమొస్తుంది, రక్షించబడి మనం ఏం పొందుతాం, నిత్య జీవం కదా. కాబట్టి దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ కదా. కాబట్టి నిత్య జీవం పొందాలంటే ఆయనే మార్గం, ఇంకా వేరే మార్గమే లేదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు ఎట్లా ఉంటాయంట అంత్య దినాలు చూడండి, 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడైనో అలాగే ఉండెను. జలప్రళయమున ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేది. అలాగనే మనుష్య కుమారుని రాకడా ఉంటుంది. తర్వాత ఇంకా చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి గీయబడుచు నుండి అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. కాబట్టి ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్తా వచ్చినారు కదా. నోవహు దినాల్లో ఎట్లుంటుందో అదే విధంగా లోతు దినాల్లో ఎట్లుంటుందో అట్లే ఉంటది అని చెప్తా వచ్చినారు కదా. జలప్రలయం ముందు వీళ్ళు ఏం చేస్తా ఉంటున్నారంట, తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు హ్యాపీగా ఉన్నారు కదా. దట్ ఈస్ వాట్ నవ్ డేస్ ఈస్ హ్యాపెనింగ్ కదా. ఏం చేస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు, తాగుతా ఉన్నారు కదా. ఇవే జరుగుతూ ఉన్నాయి, వేరే ఏం జరగట్లే. మీరు యూట్యూబ్లో వీడియోలు చూడండి, యాడ చూడండి, అన్నీ దమ్ బిర్యానీ ఎట్ట చేయాలా, దాన్ని ఎట్ట తినాలా, ఇవే వీడియోలు ఎక్కువ కనిపిస్తాయి. పీపుల్ ఆర్ అబ్సెస్డ్ అబౌట్ ఫుడ్ కదా. జనాలు అంటే ఫుడ్ మీద అబ్సెస్డ్ అయిపోయినారు అంతగా అనమాట కదా. ఇంకా కొంతమంది ఉన్నారు ఎట్లా అంటే ఎందుకు చెప్తున్నారంటే పీపుల్ ఆర్ లైక్ దట్
కాబట్టి మనం అట్లా ఉండకూడదు. అది మనకి హెచ్చరించబడతా వచ్చింది. వీఆర్ సపరేటెడ్ పీపుల్. మనం లోకంలోంచి వేరైపోయినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. మనం లోకంతో కలిసిపోకూడదు కదా. ఈ దినాల్లో ఏమైపోయిందంటే ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో శనివారం ఆదివారం వస్తే లేకపోతే లీవ్స్ దొరికిపోయింది, బైక్లు వేసుకొని ఆడాడుకోబోయేది కదా, ఆడ వండుకునేది తినేది మళ్ళీ తిరుక్కొని వచ్చేది కదా. దిస్ హాస్ బికమ్ ఎ ఫ్యాషన్. కాబట్టి మనం వాటికన్నిటికీ దూరంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటురావాలి. మనకి దేవుడు ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువగా ఉంది అండ్ హీఈస్ వెరీ నియర్. కాబట్టి ఈ సమయాన్ని మనం ఏం చేయాలంటే మనం సద్వినియోగపరచుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి. దేవుని కొరకే పనిచేసేటువంటి వారంగా మనం ఉంటురావాలి. మార్త ఏం చేస్తా వచ్చింది అది కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైం డూ దాట్. మనకి సమయం ఉన్నప్పుడు ఏం చేయాలా? ఉపచారం చేయాలా కదా. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలా? మరి ఏం చేసింది? ఆరాధన చేసింది. డూ దాట్ కదా. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేగాని మనం లోకంలో ఎట్లా ఉంటున్నారో ఆ విధంగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు. లోకంలో అదే విధంగా ఉంటా ఉన్నాయి. అంతేగాని లోతు దినాల్లో ఎట్లా ఉన్నాయంట, వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటున్నారంట, తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, ఇంకా ఏం చేస్తే ఎక్స్ట్రాగా వీళ్ళు ఏందో చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? కొనుక్కుంటున్నారు. అది ఈ దినాల్లో అదే జరుగుతుంది. కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఏంది అది? ట్రేడింగ్ అండి. స్టాక్స్ ట్రేడింగ్ జరగట్లేదా? ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ దట్. కొంటా ఉన్నారు, అమ్ముతూ ఉంటున్నారు. మనం దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ లోకంలో జరుగుతూ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ బీన్ టోల్డ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ నౌ. కాబట్టి ఇదే పనిలో ఉన్నారు జనాలు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతమందో అట్లా కదా, కొంటా ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు. ఎక్కడ చూసినా అదే కదా. వాటిని బట్టి ఎంతగానో సంతోషించేటువంటి వారిగా ఉంటున్నారు. అంతేకాదు నాటుచు ఇండ్లు కట్టుచు, అంతేకాదు పెళ్లి చేసుకుంటా ఉన్నారు, పెళ్లికి ఇచ్చుకుంటా ఉన్నారు. ఈ దినాల్లో అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా. పెళ్లి చేసుకో ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, ఇంకొక షూట్ కదా. దీస్ ఆర్ ద థింగ్స్. అంటే మనం లోకంలో ఉన్నట్టు చేయకూడదు అనేటువంటిది ఈ విషయాలు అనమాట. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటున్నామో ఆ విషయాలను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. కాబట్టి దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనం ఆ విధంగా దేని కొరకే మనం ప్రాకులాడుతూ ఉంటున్నాం ఈ లోకంలో అనేటువంటి విషయం మనం జాగ్రత్తగా మనం గమనించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చూడండి 42వ వచనం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎట్లా ఉండాలి అంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంట, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు ఎట్లా ఉండాలంట, మెలకువగా ఉండాలి కదా. ఇంగ్లీష్ లో అయితే వాచ్ఫుల్, ఇంకా వాచ్ దేర్ ఫోర్. కాబట్టి మనము వాచ్ఫుల్ గా ఉండాలి. అంటే బీ వాచ్ఫుల్, బీ అలర్ట్. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో అయితే బీ అలర్ట్ అని ఉంది కదా. మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి కదా. మనం మెలకువ కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మెలకువగా ఉండాలి కదా. మనం నిద్రపోతా ఉంటే ఏమవుతుంది, మనం మెలకువగా ఉండకపోతే ఏమవుతుంది, సాతాను వచ్చి మన మీద దాడి చేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. చూడండి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ ఎనో శిరస్త్రాణమును. కాబట్టి ఇవన్నీ మనం వేసుకొని మనం ఏం చేయాలంటే మనం ఎట్లా ఉండాలి, ఎందుకంటే మనం వీఆర్ ఇన్ వార్ఫేర్. మనం ఈ యొక్క లోకములో యుద్ధ రంగములో మనం ఉన్నాం కదా. మనం నిద్రపోతా ఉంటే ఎవరు వచ్చి మన మీద దాడి చేస్తాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తా రావచ్చు. అంధకార శక్తులు ఉన్నాయి, సాతాను ఉంది, మన మీద దాడి చేసేటువంటివిగా వస్తాయి. కాబట్టి మనం ఎటువంటి వారం అంట, పగటి వారం. కాబట్టి మనం ఏం చేయాలంట,
విశ్వాస ప్రేమలు అనేటువంటి కవచం వేసుకోవాలి. అంతేకాదు రక్షణ నిరీక్షణను శిరస్త్రానం వేసుకొని మనం మెలకుగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కాబట్టి మనం కనిపెట్టుకో ఉండాలి, ఎప్పుడు కూడా మత్తులంగా ఉండకూడదు కదా, ఆత్మ సంబంధమైనటువంటి మత్తులో ఉండకూడదు. ఈ ఈ లోకములో ఉండేదంతా కూడా ఏంటంటే ఏం కలుగజేస్తుంది, మనకి మత్తు కలుగజేస్తుంది కదా. అదే చెప్తా ఉంటున్నాడు చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం నుంచి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడం చెప్పారు. ఎల్లప్పుడూ ఏం చేయాలంట, ప్రార్థన చేస్తా మనం మెలకుగా ఉండాలంట కదా. ఇవన్నీ ఏం చేస్తాయంట, ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు మత్తు కలిగిస్తాయి. ఈ లోకంలో ఉండేటువంటివన్నీ కూడా మనకి ఏం చేస్తాయి, మత్తు కలిగిస్తాయి. అందుకే నోవహ్ దినాల్లో కానీ లేకపోతే ఆ యొక్క లోతు దినాల్లో కూడా వాళ్ళు తింటా ఉన్నారు, తాగుతా ఉన్నారు, పెళ్లి చేసుకుంటా ఉన్నారు, పెళ్లికి ఇచ్చుకుంటా ఉన్నారు, కొనుక్కుంటా ఉన్నారు, అమ్ముకుంటా ఉన్నారు. వాటి వలన వాళ్ళకి ఏం కలిగింది, మత్తు కలిగింది. దట్ ఈస్ వై దే కాంట్ బి ఏబుల్ టు బిలీవ్. నోవహు అన్ని సంవత్సరాలు వాళ్ళకి చెప్తా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయలేకపోతా వచ్చినారు, వినలేకపోతా వచ్చినారు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి ఈ లోకంలో వాటి కొరకే మనం ప్రాకులాడుతూ ఉన్నట్లయితే మనకి ఏం కలుగుతుంది, మత్తు కలుగుతుంది. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మెలకుగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు వీ హ్యావ్ టు బి అలర్ట్. కాబట్టి మనము జాగ్రత్తగా మెలకుగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఎట్లాంటి వారు ఉన్నారంటే మనం చదువుతా వచ్చినాం కదా, అనేకులు అబద్ధ ప్రవక్తలు. కాబట్టి అనేక రకాలైనటువంటి అబద్ధ బోధలు వస్తూ వచ్చినాయి. అవి మనల్ని మోసపరిచేటువంటివిగా ఉంటా వస్తాయి. కాబట్టి మనం ఎట్లా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. వీ హ్యావ్ టు బి అలర్ట్. కాబట్టి మనం జాగ్రత్తగా అలర్ట్గా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. తిమోతి రాసినటువంటి 2వ పత్రికలో మనం గమనించినట్లయితే చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం నుంచి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురదచెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు చూడండి, ఇక్కడ ఎట్లా బోధించమని చెప్తా ఉంటున్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము. మనకేమో అవే నచ్చవు కదా. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దట్ ఈస్ వాట్ ద బోధా ఈస్. దట్ ఈస్ వాట్ ద ట్రూ బోధా ఈస్. దట్ ఈస్ వాట్ ద ట్రూ. కాబట్టి మనం అది తీసుకోవాలి. అవి తీసుకున్నప్పుడే మనం ఏం చేసుకుంటా వస్తాం, మనం సరి చేసుకొని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన బలలో పాలు పొందినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆ విధంగా మనం ప్రిపేర్ అయ్యేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దట్ ఈస్ వాట్ ద రైట్ థింగ్. కానీ ఈ దినాల్లో ఎట్లయిపోయిందంట, ఏమైపోయిందంటే జనులు ఏం చేస్తూ ఉంటున్నారంట, హితబోధను సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అది వాళ్ళ కొరకు వాళ్ళే ఏం చేస్తున్నారంట, పోగు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటివి కావాలంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటివి. కాబట్టి మన స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధల వైపు మనం పోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఈ దినాల్లో అటువంటిది చాలా 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 ఉన్నాయి. ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు దాన్ని. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. అటువంటి వారు ఎక్కువ అయిపోయినారు కదా. అంతేకాదు సత్యమునకు చెవినీయక, ఇంకా ఏంటంట, అది ఈ దినాల్లో సత్యం అనేటువంటిదే చెప్పట్లే. చాలా మంది ఏం చెప్తా ఉన్నారు, కథలు.
కదా. ఎన్ని కథలు చెప్తే అంత ఇంట్రెస్టెడ్గా వింటాం కదా. వీఆర్ లిజనింగ్ టు ద స్టోరీస్ రాదర్ దాన్ ట్రూత్. సత్యాన్ని వినేటువంటి బదులు మనము ఏం వినాలని కోరుకుంటా ఉన్నాం? కథలు వినాలని కోరుకుంటా ఉన్నాం కదా. ఈ దినాలు ఎట్లా అయిపోయిందంటే ఆ ట్యాగ్స్ కూడా అట్లే ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. నేను ఎవరిని అట్లా నేను చెప్తా ఉంటున్నాను, రియాలిటీ చెప్తా ఉంటున్నా, జరిగే రియాలిటీ. యూ కెన్ సీ ద వ్యూస్ ఆఫ్ దట్ వీడియోస్. మీరు ఆ వీడియోస్ ఉన్నటువంటి వ్యూస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ట్యాగ్స్ కూడా అట్లే ఉంటాయి అన్నమాట. అంటే ఒక కథ చెప్పేది, దాని మీద ట్యాగ్ యూట్యూబ్లో ఏముండదు ఆడ వాక్యం, కానీ దాన్నే జనాలు ఎంతమంది చూస్తూ ఉంటున్నారంటే అంతమంది చూస్తూ ఉంటున్నారు. బికాజ్ ఆఫ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అటువంటి విషయాలై చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ముందు మెలకుగా ఉండాలి. గద్దింపుని ఇటువంటి వాటిని మనం తీసుకునేటువంటి వారంగా మనం ముందు రావాలి కదా. ఎందుకంటే అదే నిజమైనటువంటి బోధ. ఎప్పుడైతే మనం అవి తీసుకొని మనల్ని మనం సరి చేసుకుంటామో అప్పుడు మనము ప్రిపేర్డ్గా ఉంటాం. తర్వాత చూడండి 44 వచ్చిన వచ్చును కనుకనే మొట్టమొదటిగా ఎట్లా ఉండాలంట? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మెలకువగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సిద్ధంగా ఉండాలి కదా. ఇంగ్లీష్లో ఏమనుంది? బీ రెడీ. కాబట్టి మనం రెడీగా ఉండాలి కదా. దీని గురించినటువంటి ఉపమానమే మనం ఉదయకాల సమయంలో ఆరాధనలో కూడా అంకుల్ చెప్తా వచ్చినాడు. 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటా వచ్చినాడు. ఎవరు వాళ్ళు? బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరి కొరకు సిద్ధపడతా ఉన్నారు? ఎవరు రాకడ కొరకు? పెళ్లి కుమారుడు రాకడ కొరకు సిద్ధపడతా ఉన్నారు కదా. బుద్ధిగల కన్యకలు అయితే ఏమి ఉన్నాయి వాళ్ళకి? వాళ్ళ సిద్ధంలో నూనె సమృద్ధిగా ఉంది. దే హావ్ స్టోర్డ్ దట్. కానీ బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమి లేదు? నూనె లేదు, నూనె కదా. కాబట్టి ఈ యొక్క ల్యాంప్ అంటే లేకపోతే ఆ యొక్క దీపము దేనికి సూచనగా ఉందంటే ఇట్స్ ఎ ఫెయిత్. అందరికీ ఒకటే సంబంధమైనటువంటి విశ్వాసం ఉంది కదా. అందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు? పెళ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకే ఎదురు చూస్తూ ఉంటున్నారు. కానీ బుద్ధి లేని కన్యకల దగ్గర ఏం లేదు? నూనె లేదు. నూనె అంటే ఏంటి? పరిశుద్ధ ఆత్మ, అర్థమైనా? హోలీ స్పిరిట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగినటువంటి వారంగా మనల్ని ఆయన దేని చేత ముద్రిస్తూ వచ్చినాడు? పరిశుద్ధ ఆత్మ చేత మనల్ని ముద్రిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాన్ని మనం ఎలాగ జీవించాలి? పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి ద్వారా మనం జీవిస్తూ రావాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. వీ హ్యావ్ టు బి లెడ్ బై హోలీ స్పిరిట్ కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ ఆత్మ చేత కొనిపోబడినాడు. ఎక్కడికి? అరణ్యములోనికి. కాబట్టి మనం పరిశుద్ధాత్మ, అందుకే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే వాళ్ళని దేనితో అభిషేకిస్తూ వచ్చినారు? నూనెతో అభిషేకించినప్పుడు వాళ్ళకి ఏమొస్తా వచ్చింది? పరిశుద్ధ ఆత్మ వస్తూ వచ్చింది. కాబట్టి నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ. కాబట్టి మన జీవితాలు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉన్నాయా? మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉంటామో అప్పుడే మనం ఎట్లా ఉంటాం? వి విల్ బి రెడీ సెట్ గో కదా. పరుగు పందెంలో ఏమంటారు? రెడీగా ఉండాలి. కాబట్టి మనము అట్లా మనం రెడీగా ఉండాలి అంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు 16-13లో కూడా మనం చూసినట్లయితే అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. సంభవింపబోవు సంగతులను ఏం చేస్తాడంట? కాబట్టి ఈ సంభవించబోయేటువంటి సంగతులన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు అనమాట.
కాబట్టి పరిశుద్ధాత్మ, మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ ప్రకారంగా మనం నడుచుకుంటూ వస్తామో కదా. కాబట్టి రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారంగా నడుచుకునేటువంటి వారు ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారు ఉంటారు కదా. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి, శరీరానుసారంగా నడుచుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి మనం ఆ విధంగా జీవిస్తూ ఉంటున్నామా? ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవించినట్లయితే అప్పుడు మనం ఎట్లా ఉంటాం? సిద్ధపడేటువంటి వారంగా ఉంటూ వస్తాం, సిద్ధంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. ఆ విధంగా మనము ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారంగా, ఆత్మానుసారంగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం జరిగించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అప్పుడే మనం ఫలించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆత్మ చేత నడిపించబడేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం సిద్ధపడేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. తర్వాత చూడండి, త్వరగా మనం చదువుకుందాం. తర్వాత ఉపమానం మనం చూసినట్లయితే 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తర్వాత మనం గమనించినట్లయితే యజమానుడు ఎటువంటి వారి కొరకు చూస్తూ ఉన్నారంట? నమ్మకమైన వాడును. అది కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి, బుద్ధిమంతులంగా ఉండాలి కదా. మోషేని బట్టి దేవుడు ఏమని చెప్తా వచ్చినాడు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో నా ఇల్లంతటిలో ఎట్లా ఉన్నాడంట మోషే? నమ్మకమైన. అసలు ఎంత గొప్ప సాక్ష్యం కదా, దేవుడే సాక్ష్యం ఇస్తా వచ్చినాడు మోషేని బట్టి. కాబట్టి మనం నమ్మకంగా ఉన్నామా? దేవుని విషయమై మనం నమ్మకంగా ఉన్నామా కదా. మోషే నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు. తన నమ్మకత్వాన్ని ఏ విధంగా రుజువు చేసుకుంటూ వచ్చినాడంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చినాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు. తన విధేయతను బట్టి తన యొక్క నమ్మకత్వాన్ని దేవునికి రుజువు పరుచుకుంటూ వచ్చినాడు కదా. ఏలియా కూడా అట్లే జీవిస్తూ వచ్చినాడు కదా. దేవుని యొక్క మాటని తూచా తప్పకుండా చేస్తూ వచ్చినాడు కదా. ఆ పక్క ఆహాబు రాజు అయినప్పటికీ కూడా దేవుని బట్టి ఏం చేస్తూ వచ్చినాడు? ఆహాబును కూడా ఎదిరిస్తూ వచ్చినాడు, యెజబెలును కూడా ఎదిరిస్తూ వచ్చినాడు కదా. సవాలు విసురుతూ వచ్చినాడు ఎవరి మీదకి? బయలు ప్రవక్తల మీద కదా. కాబట్టి ఏలియా కూడా ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా నమ్మకమైనటువంటి వారిగా మనం జీవించేటువంటి వారిగా మనం ఉంటురాలి. మోషే ఈ విధంగా నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు, నువ్వు నేను ఆ విధంగా నమ్మకంగా జీవించేటువంటి వారిగా ఉంటురాలి. అంతేకాదు ఇంకా ఏం చేయాలంటే మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని మనము కదా అటువంటి వారిని ఏమంటా ఉన్నాడు? నమ్మకమైన మంచి దాసుడా. దేవుని కొరకే మనం పని చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి. మార్త ఉపచారం చేసింది కదా. మార్త ఉపచారం చేసింది కాబట్టి ఎవరు మన లాజరు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? భోజనం దగ్గర కూర్చున్నాడు కదా. కాబట్టి మరి వచ్చి ఏం చేసింది? ఆరాధన చేయగలుగుతాం. కాబట్టి మనం కూడా ఉపచారం చేయాలా, దేవుని కొరకు పనిచేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దేవుని పనిని నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడైతే దేవుని పనిని నిర్లక్ష్య పెడతా వస్తామో, దేవుని పనిని త్రోసివేస్తా వస్తామో, అప్పుడు మనల్ని ఆయన నమ్మకమైనటువంటి దాసుడిగా మనల్ని ఎంచేటువంటి వాడిగా ఉండడు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్, యూ హ్యావ్ టు డూ ద వర్క్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క పనులని, దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క పనిని మనం చేసేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడే మనం నమ్మకమైనటువంటి దాసుడుగా మనము ఆ యొక్క దేవునికి మనం కనపరిచేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. చూడండి, యోహాను సువార్త యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వాడు ఎట్లా ఉంటాడంట? నిరంతరము నిలుస్తాడంట. కాబట్టి మనం ఫెయిత్ఫుల్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? మనము దేవుని చిత్తాన్ని మనం జరిగించేటువంటి వారంగా మన జీవితాల్లో ఉంటున్నాం. కాబట్టి we have to act according to God's will. దేవుని యొక్క చిత్తాన్ని నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మనం జరిగించేటువంటి వారంగా మనం ఉన్నప్పుడే మనం ఎట్లా ఉంటాం? నిరంతరము నిల్చుండేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అంతేకాదు లోకమును దాని ఆశలు ఏమైపోతాయంట?
ఇంకోటి లోకంలో ఉన్నటువంటివి, దాని ఆశలు అవన్నీ కూడా గతించిపోతాయి, ఇవన్నీ పోతాయి, వెళ్ళిపోతాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేటువంటివి కాదు. కాబట్టి మనం నిరంతరము నిలిచి ఉండాలి, నిత్యత్వములో మనం ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలి అంటే మనం ఎట్లా ఉండాలంటే దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో జరిగించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. సంపూర్ణంగా జరిగించాలి కదా. మనం అన్ని పార్షియల్ చేస్తూ ఉంటాం కదా, అన్ని పార్షియలే. దేవుని చిత్తం జరిగించేటువంటి విషయంలో పార్షియలే, ఒబీడియన్స్లో పార్షియలే కదా. ఈజ్ ఆస్కింగ్ ఫర్ కంప్లీట్నెస్. ఎందుకంటే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు. కాబట్టి నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కూడా ఆయన అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. వీ హ్యావ్ టు బి కంప్లీట్. కాబట్టి మనం పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత చివరిగా మనం గమనించినట్లయితే చూడండి 46వ వచనం. తర్వాత నమ్మకంగా ఉండాలి, అంతేకాదు ఇంకా ఎట్లా ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి కదా. అందుకే ఏం చెప్తా ఉన్నారు, పాముల వలె వివేకం కలిగి ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. మనం చాలా బుద్ధి కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. దానియేలు బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంతేకాదు బుద్ధి కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నాం. ఆ యొక్క 3 wise men కదా, ఎవరు జ్ఞానులు కదా, 3 జ్ఞానులు ఎవరిని చూడడానికి వచ్చినారు, యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికి వచ్చినారు. కానీ చూసిన తర్వాత ఏమైంది, వాళ్ళకి కళలో వచ్చి ఏమని చెప్పినాడు దేవుడు, మీరు ఎట్లా వెళ్ళండి అని చెప్పినాడు. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. ఎవరి చేత బోధించబడ్డారంటే వీళ్ళు స్వప్నమందు దేవుని చేత బోధించబడినటువంటి వారై, వాళ్ళ స్వప్నమందు దేవుని చేత బోధించబడినటువంటి వారై మరి యొక్క మార్గమును ఎక్కడికి వెళ్ళినారు వాళ్ళు, వాళ్ళ దేశం. వాళ్ళు ఎక్కడికి పోవాలి, యాక్చువల్గా హేరోదు దగ్గరికి పోవాలి. హేరోదు దగ్గరికి పోయి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి, హేరోదుకి ఇవ్వాలి. హేరోదు దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ హేరోదుకి ఇచ్చింది ఏమైంది, అది హేరోదు మంచిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని ఏం చేసి ఉంటాడు. అది వాళ్ళు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కాబట్టే వాళ్ళు ఏం చేసినారు, అది దేవుని మాట వినేటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి, లేకపోతే ఏమవుతుంది అంతే. మనం కూడా హేరోదు లాంటి వాళ్ళ చేత అంతే. సో మనము బుద్ధి కలిగినటువంటి వారంగా మన జీవితంలో మనం ఉండాలంటే మనం దేవుని మాటలు వినాలా. ఎందుకంటే ఆయన ఎందే అన్ని కూడా గుప్తములై ఉన్నాయి కదా. కాబట్టి మనము ఆయన మాట వినేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ మనం జరిగించాలి. తర్వాత ఎట్లా ఉండకూడదని కూడా చివరి మాటల్లో చెప్తా వచ్చాను కదా. అయితే 48వ వచనం. మొదలుపెట్టి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటని ఉండడం. వీడేం చేస్తూ ఉంటాడంటే వింటానే ఉండాలి, ఎప్పటి నుంచో అయ్యింది దేని గురించి, వస్తాడు దేవుడు వస్తాడు, మా యజమానుడు రాడా అని అనుకుంటా ఉన్నాడు కదా. అనుకుని ఏం చేస్తూ ఉన్నాడు, ఐ వాంటెడ్ టు ఎంజాయ్ మై లైఫ్ కదా. ఒక యజమానుడు అనుకున్నాడు కదా, ఆయన కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగము. అది ఈయన కూడా అట్లే అనుకున్నాడు, తినాలనుకున్నాడు, త్రాగాలనుకున్నాడు, సుఖించాలనుకున్నాడు. అయితే ఏమైంది, ఆయన అనుకోనటువంటి గడియలో ఎవరు వచ్చినారు, యజమానుడు వచ్చినాడు. కాబట్టి మనం కూడా దట్ ఈస్ వాట్, ఈ లోకంలో ఉండేటువంటిది ఏం చేస్తుంది అంటే మనల్ని ఏం చేస్తుంది, మత్తులుగా చేస్తారు. సో వీ హ్యావ్ టు బీ అలర్ట్, వీ హ్యావ్ టు బీ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం మెలకువగా ఉండాలి. లేకపోతే ఈ లోకం మనల్ని ఏం చేస్తుందంటే మత్తులోకి మనల్ని దించేసేదిగా ఉంటుంది. ఏముందిలే, తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం కదా. ఆ విధంగా మనం ఉన్నట్లయితే వాళ్ళని ఏమంటా ఉన్నాడు, వేషధారులతో కూడా కాబట్టి అక్కడ ఏముంటుందంట, ఏడ్పు పండ్లు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నామా, మెలకువగా ఉన్నామా, అంతేకాదు రెడీగా ఉన్నామా, అంతేకాదు నమ్మకంగా ఉన్నామా, ఇంకా బుద్ధిమంతులంగా ఉన్నామా. కాబట్టి ఆ విధంగా ఉన్నామో లేదో మనం పరీక్షించుకొని మనం ఆ విధంగా సరి చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లో మనం పాల్పొందుతాం. దేవుడి